రాష్ట్రంలో 5 ఏళ్లలో అర్హులందరికీ ఇళ్లు. రానున్న 5 ఏళ్ల కాలంలో అర్హులందరికీ ఇళ్లు అందించే సత్సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు ఉద్ఘాటించారు. కలెక్టర్ల సమావేశం తొలి రోజు రెవెన్యూ సమస్యల పరిష్కార మార్గాలపై చంద్రబాబు మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యంగా వివరించారు. గత పాలకుడు చేసిన నిర్వాహకం చూసాం. సెంటు స్థలం చెరువులో ఇచ్చాడు, శ్మశానంలో ఇచ్చాడు, గుంతలో ఇచ్చాడు తప్ప ఇల్లు కట్టుకునే విధంగా ఎక్కడా స్థలం ఇవ్వలేదు. అది సెంటు స్థలం. ఆయన కట్టుకున్న బాత్రూమ్ మాత్రం 3 సెంట్లలో ఉంటుంది. పేదవాడు కట్టిన ఇల్లు మాత్రం సెంటుకు పరిమితం చేశాడు. అలా కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా వివరించారు. ఇదివరకే లబ్ధి పొందిన వారి అభిప్రాయాలను సేకరించి వారు కోరిన విధంగా ఇంటి పట్టాలను కానీ దానికి సంబంధించిన ఆర్థిక వనరులను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. టెక్నాలజీని ఉపయోగించి ప్రజలకు అన్ని విధాల లబ్ధి చేకూర్చే మార్గాలను ఆలోచించాలని కలెక్టర్లకు సూచించారు. రెవెన్యూ సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కానీ వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మార్గాలు వెతకాలి కానీ సమస్యలను క్లిష్టతరం చేయొద్దని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. భూమి అనేది ప్రజలకు సంబంధించిన సున్నితమైన అంశమని దాన్ని క్లిష్టతరం చేసి ప్రజల తిరస్కారానికి గురి కావద్దని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ రికార్డులు చాలా వరకు సరళంగా ఉండేవని, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు రికార్డులను తారుమారు చేయడం వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. కేవలం భూ సంబంధిత సమస్యలు మాత్రమే 60 నుంచి 70% ఉన్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఈ విధంగా రెవెన్యూ సమస్యలు ఉత్పన్నమవడానికి గల కారణాలు ఏంటి అని అధికారులను ప్రశ్నించారు. త్వరితగతిన భూ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాల వారీగా సంబంధిత కలెక్టర్లు, అధికారులు భూ సమస్యల పరిష్కార ప్రక్రియ ఏ విధంగా చేపడుతున్నారో అడిగి తెలుసుకోవడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి పలు జిల్లాల కలెక్టర్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఒక నిర్దిష్ట కాల పరిమితిని నిర్దేశించుకుని ఆ వ్యవధిలో వీలైనంత వరకు భూ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. మండల స్థాయిలో కలెక్టర్, ఆర్డీఓ తలుచుకుంటే భూ సమస్యలు పెద్ద కష్టంగా తీర్చుతాం, కానీ వారు తలుచుకోరు, పరిష్కారం చూపించరు. చిన్న చిన్న సమస్యలను కూడా నానబెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ తలుచుకుంటే భూ సమస్య తీరటం 24 గంటల పని.